శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నాలను నివారించే వినాయకుని ప్రార్థించి విశాఖ మ్యూజిక్ అకాడమీ నేటి నుంచి 6 రోజులు నిర్వహిస్తున్నటువంటి 54వ వార్షికోత్సవ వేడుకల ఆహ్వానాన్ని అందుకొని లేదా తెలుసుకుని విచ్చేసి ఆశీనులైన రసజ్ఞులైన మీ అందరికీ నమస్కరిస్తూ హృదయపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. మీ వంటి రసజ్ఞుల అభిమాన బలంతో, కళాకారుల సహకారంతో, దాతల వితరణశీలతతో అకాడమీ 54 సంవత్సరాలుగా ప్రతి నెల సంగీత కార్యక్రమాలు, యువ కళాకారుల సంగీతోత్సవాలు, వార్షికోత్సవ వేడుకలు, అవార్డుల ప్రదానాలు, స్కాలర్షిప్లు ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తోంది, సమర్పిస్తూ వస్తోంది. అకాడమీ మీ అందరి రుణం తీర్చుకోలేనిది. 6 రోజుల సంగీత నృత్యోత్సవాల వేడుకల్లో ఈరోజు మొదటి రోజు కావడం వల్ల సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈరోజు మాత్రం వేడుకల ప్రారంభోత్సవ సభను ముందుగా 15-20 నిమిషాలు మనం నిర్వహించుకొని విజ్ఞుల సందేశాలను విని సంగీత కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈ ప్రారంభోత్సవ సభ కార్యక్రమ నిర్వహణకు వేదికపై ఆసనాన్ని గ్రహించవలసిందిగా మొదటగా మా అకాడమీ అధ్యక్షులు, పరిపాలనా అధ్యక్షులు, నిరంతర సంగీతాభిలాషులు శ్రీ ఎస్వి రంగరాజన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రణాళికను రూపొందించిన దాన్ని ఖచ్చితంగా అమలు చేయడమే కాదు, చేయించడం కూడా తెలిసిన అకాడమీ కార్యదర్శి శ్రీ ఎంఎస్ఎన్ శ్రీనివాసన్ గారిని వారి ఆసనాన్ని వేదికపై గ్రహించవలసిందిగా నా అభ్యర్థన. మౌనంగానే ఉంటూ సమస్య తల ఎత్తగానే పరిష్కారం సూచించే వదాంజులు మా చీఫ్ ప్యాటర్న్ గారు వచ్చి ఉన్నారు. అక్కడ వారికి ఆహ్వానం తెలుపుతున్నాం సవినయంగా. న్యాయవాద వృత్తిలో ఒక పక్క ముద్దాయికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తూనే అకాడమీ కార్యక్రమాలలో తనదైన శైలిలో ఉత్సాహంగా పంచుకుంటున్న మా ఉపాధ్యక్షులు శ్రీ బిఆర్ రాజారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. వారు వచ్చాక వేదికపైకి వస్తారు. ఇటు వైద్య వృత్తిని, అటు సాహితీ ప్రవృత్తిని సమాంతరంగా సునాయాసంగా నిర్వర్తిస్తూ సభలకు చక్కని విశ్లేషణలు అందిస్తున్న మా ఉపాధ్యక్షులు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. సీఏగా తన అనుభవాన్ని, అకాడమీ ఆర్థిక పరిస్థితిని కూడా ఉపయోగపడేలా జమా ఖర్చుల సమతుల్యతను జాగ్రత్తగా పరిరక్షిస్తున్న మా కోశాధికారి శ్రీ వీరఘంట చంద్రశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా, తన ఆసనం గ్రహించవలసిందిగా మనవి. ఇక ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాదిగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయాధిపతిగా కూడా ఎనలేని సేవలు అందించిన జస్టిస్ డివిఎస్ సోమయాజులు గారిని వేదికపైకి వచ్చి తన ఆసనాన్ని గ్రహించి ఈ వేడుకలను ప్రారంభించవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాం. శ్రీ డివిఎస్ఎస్ సోమయాజులు గారు వేదికపైన ఆసీనులైన గౌరవీయులందరికీ మా కార్యవర్గ సభ్యులు ఫలప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ముఖ్య అతిథి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారికి సమర్పించవలసిందిగా మనవి. ఆరు రోజుల మన కార్యక్రమాలు శుభప్రదంగా జరిగి విజయవంతంగా ముగియాలని కోరుకుంటూ ముందుగా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం. ఈ కార్యక్రమానికి వేదికపైకి రావాల్సిందిగా ఈనాటి కార్యక్రమానికి ప్రయోజకతను అందించినటువంటి శ్రీమతి టేకుమళ్ళ శ్యామలా సీతారామస్వామి గారిని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రచోదన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వినయపూర్వక విజ్ఞప్తి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానదీప ప్రదాయిని తుభ్యంతు దేవీ ప్రీత్య దీపం సందర్శయామ్యహం. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దన దీపో హరతుమే పాపంచ దీపజ్యోతిర్నమోస్తుతే.
కుమారి కనిష్క మనకు ప్రార్థన అందించబోతోంది. गणाध्यक्षाय गणेश्वराय गं गणपतये नमो नमस्ते. गणाध्यक्षाय गणेश्वराय गं गणपतये नमस्ते. गजाननाय गौरीपुत्राय गुरुगम्याय गुणातीताय गणाध्यक्षाय गणेश्वराय गं गणपतये नमस्ते. सर्वाभरणभूषिताय स्वयं सिद्धाय सर्वेश्वराय सर्वत्र विजयसुन्दराय सप्तस्वर मृदङ्गनिपुणाय ह्रीमरिमपनि पमरि पमरि सा सानी पमरि सरि मरि मपनि मपनि मप मपनि स पनि स सनि स सरि मरि सनि सरि स स स पनि सनि पम पनि प प प रि म प मरि सनि रि स स स मरि प मनि प सनि रि स नि प मरि स. गणाध्यक्षाय गणेश्वराय गं गणपतये नमो नमस्ते. नमो नमस्ते नमस्ते. ధన్యవాదాలు తల్లి, మంచి కీర్తన అందించారు ప్రార్థనగా. తర్వాత మనం ఈనాటి సమావేశంలోకి మా అధ్యక్షుల వారి ప్రారంభ ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది. మనం సభకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఈరోజు మన ముఖ్య అతిథి జస్టిస్ సోమయాజులు గారు, మా వైస్ ప్రెసిడెంట్ బాలమురళీకృష్ణ, మా సెక్రటరీ శ్రీనివాస్ గారు, ట్రెషరర్ చంద్రశేఖర్ గారు అండ్ ఆహుతులైన రసజ్ఞులందరికీ, విశాఖ రసజ్ఞులందరికీ నమస్కారం. మా మెంబర్స్ అందరికీ అభినందనలు. ఈ మూర్తి గారు చెప్పినట్టు ఇది 54వ సంవత్సరం మన వార్షికోత్సవాలు విశాఖ మ్యూజిక్ అకాడమీ జరుపుకుంటున్నందుకు మాకు సంతోషం, గర్వం కూడా. ఒక సభ ఈ రోజుల్లో ఇంత నిరంతరంగా ప్రతి నెల ఒక్కొక్క కచేరీ చేస్తూ, ఏడాది మంచి ఫెస్టివల్స్ చేసుకోవడం, అది అలా కొనసాగించడం, దానికోసం కష్టపడడం అనేది ఎంత మాకు స్పాన్సర్స్ సహకారం ఉన్నా కూడా, మీలాంటి రసజ్ఞుల సహకారం ఎంతో ఉన్నా కూడా, ఈరోజు ఇంకా ఇక్కడ ఉండవలసిన రసజ్ఞుల సహకారం లేకపోయినా కూడా మేము ఇది నిరంతరాయంగా చేయడం అనేది ఒక కించిత్ గర్వించదగ్గ విషయమే. సో విల్ ప్యాట్ అవర్ సెల్స్ ఆన్ అవర్ బ్యాక్స్. కానీ ఈ విషయంలోనే ఇలాంటి సంగీత సాహిత్య కార్యక్రమాలకి స్వాగత వచనాలు పలకాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే స్వాగత వచనంలో చెప్పుకోవాల్సింది స్వాగతమే, సుస్వాగతం, మీ అందరికీ చాలా సంతోషం, విని ఆనందించండి. కానీ దీనికి ఉన్న ఆదరణ గమనిస్తే ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ అది దురదృష్టవశాత్తు మీకు కాదు, రాని వాళ్ళకి, రాలేకపోతున్న వారికి, అది వారికి అందజేయవలసిన విషయం మీకు చెప్పడం భావ్యం కాదు. కానీ అట్ ది సేమ్ టైం
వీ టేక్ ది లిబర్టీస్. మీరు ఇంత దూరం కష్టపడి వచ్చి ఇవన్నీ ఆనందించే ఒక సహృదయంతో, ఒక కళాభిహృదయంతో మీరు వచ్చిన వాళ్ళు దీన్ని ఇంకా కూడా మీరు వారికి కూడా ఈ విషయాలను అందజేసి అందరినీ కూడా ఉత్సాహపరిచి ఇంకా ఎక్కువ మందిని ఈ ఆడిటోరియంకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేవి ఒక స్టేజ్ మీద చూస్తేనే వింటేనే అది ఒక సార్థకత, ఒక ఆనందం, ఆ కిక్కే వేరు. మీకు తెలుసు, మొన్న వరల్డ్ కప్ ఎంతమంది చూశారు స్టేడియంలో? మొన్న 2020 అయింది వైజాగ్లో. ఎంత మీరు టీవీలకి చూసే అవకాశం ఉన్నా ఎంతమంది అక్కడ ఎంత క్రేజీగా అక్కడికి వెళ్ళి చూడగలిగారు? సో ఒక మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కూడా ఇట్స్ ఎ పర్ఫార్మింగ్ ఆర్ట్. సో ఇట్ కెనాట్ బి ఎంజాయిడ్ లైక్ దట్ ఆన్ ది సెల్యులాయిడ్ ఆర్ ఆన్ ది ఎల్సిడి. దట్ వీ క్యాన్ ఎంజాయ్, బట్ ఒక్కొక్కసారి ఆ వచ్చినప్పుడు అక్కడ ఉండే వైబ్రేషన్స్, వాళ్ళతో ఒక ఐ కాంటాక్టు అండ్ పర్ఫామ్ చేస్తున్న వాళ్ళతో పక్కన రసజ్ఞులైన సమక్షంలో చూస్తే ఆ ఆనందం వేరు, ఆ లెర్నింగ్ కూడా వేరు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పవలసింది నాకు అనిపిస్తోంది, మీరు యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ ది పరంపర. నెక్స్ట్ జనరేషన్కి చాట్ జీపీటీ లాంటివి వచ్చాక వాళ్ళకి టోటల్గా క్రియేటివిటీ పోతుంది. ఇప్పుడు చూస్తూ ఉండండి, ఇవాళ నుంచి ఇంకొక 4-5 ఏళ్లలో మీ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు బ్రహ్మాండంగా వస్తుంది వాళ్ళకి హోంవర్కులు కానీ, పరీక్షల్లో మార్కులు కానీ, ఏదైనా. సో నేమ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ గూగుల్, ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దాట్. ఇట్స్ గూగుల్ అయిపోయింది, నాలెడ్జ్ అయిపోయింది, విజ్డమ్ అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ క్రియేటివిటీలో కూడా చాట్ జీపీటీ వెళ్ళిపోయాక మనిషి చేసేదేం ఉండదు. అప్పుడు మనకి ఆదరణకు వచ్చేది, మనకి ఒక పనికొచ్చేది ఒక క్రియేటివ్ ఆర్ట్. అదొక్కటే మనం చేయగలిగిందేమో అనిపిస్తుంది. చాలామందికి ఇది జరగబోతుంది త్వరలో. ఎన్నో ఉద్యోగాలు నాలెడ్జ్ బేస్ మీద ఉన్నవన్నీ కూడా మాయమైపోతాయి. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరవడిలో కొట్టుకుపోతున్నప్పుడు మనకి ఒక స్కిల్ విచ్ కెనాట్ బి డన్ బై ది మిషన్, అలాంటిది మన చేతిలో ఉన్నప్పుడు ఆ ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో అది దీనికోసం మనం మన సంప్రదాయాన్ని, మన కళలని, మన ఆర్ట్ని మనమే పరిరక్షించుకోవడమే మనకు అదొకటే మార్గం. ఇటువంటి దానికి ఈరోజు ఈ ఇనాగ్యురేషన్ ఫంక్షన్కి కరెక్ట్ అయిన ముఖ్య అతిథి మాకు ఈరోజు వచ్చారు. మనందరికీ తెలుసు, వారి నాన్నగారు డివి సుబ్బారావు గారు, కీర్తిశేషులు డివి సుబ్బారావు గారు విశాఖపట్నం కళా ప్రపంచానికి, కళా విశాఖకి ఎంత దగ్గర వాళ్ళో మనకి చాలా చాలా తెలుసు. మా అకాడమీతోనే కాకుండా ఎన్నో అకాడమీస్తో వారి అనుబంధం, వారి ఇచ్చిన సపోర్టు. మా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ గారి వర్డ్స్లో ఈజ్ ది కెప్టెన్ ఫర్ హిమ్, నాట్ ఓన్లీ ఫర్ హిమ్, హీ వాస్ కెప్టెన్ ఆఫ్ విశాఖపట్నం. సో అటువంటి వారి ఇన్ని రోజులు సోమయాజులు గారు వృత్తి ద్వారా, అంటే వృత్తిపరంగా వారు మంచి లిజనర్. మేము ఆయన్ని ఊరికే పిలవలేదు. హీ ఈజ్ ది బెస్ట్ లిజనర్, ప్రూవెన్ లిజనర్ అండ్ ఫోకస్డ్ లిజనర్. కళ్ళకి గంతలు కొట్టుకొని విన్నారు ఇన్నాళ్ళు వృత్తిలో. ఇప్పుడు ఆ గంతలు తీశారు కాబట్టి ఆయన హీ షుడ్ కమ్ టు ది లైవ్ షోస్. సో పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి రావాలి. హీ విల్ ఎంజాయ్ అండ్ హీ విల్ అసోసియేట్ విత్ అస్ అండ్ సపోర్ట్ అస్. దట్ ఈస్ హిస్ ప్రవృత్తి అవుతుంది. ఆ విశ్వాసంతో ఈరోజు చాలా మేము ఇంత కష్టపడుతున్నదంతా ఒక్క విషయం చెప్తాను. ఈరోజు పొద్దున్నే నేను ట్రైన్లో వచ్చాను. రాగానే 2 సీనియర్ సిటిజన్స్, మూర్తి గారు, జ్వాలాప్రసాద్ గారు, ఆర్టిస్టులను రిసీవ్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చారు. సరే, ఇంటికి వచ్చి మార్నింగ్ వాక్ వెళ్ళాను. మా సెక్రటరీ శ్రీనివాసు ఇప్పుడు మాకు ఇచ్చిన యాపిల్ పళ్ళని ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడో చోట దొరుకుతుంది పొద్దున్న మంచివి అని చెప్పి 7:30కి ఆయన స్కూటర్ వేసుకెళ్ళి ఇన్ని యాపిల్స్ తీసుకొని వెళ్తున్నారు. అంటే మేము అందరం సీనియర్ సిటిజన్స్.
మేమందరం కూడా వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఇది చేస్తున్నది మీకోసం, మీ పిల్లల కోసం, వారి సంగీతం, నృత్యం, సంప్రదాయం నిలబెట్టడం కోసం, నేర్చుకోవడం కోసం. సో ఈ ఫెస్టివల్ 6 రోజులు కూడా మీరు మనకి ఈసారి కళాసాగర్ బిరుదు మన స్థానిక కళాకారిణి శ్రీమతి ముట్నూరు జలజాక్షి గారికి ప్రసాదింపబడుతుంది. అది మాకెంతో గర్వకారణం. అన్ని కచేరీలకి మీరు క్రమం తప్పకుండా సమయానికి వచ్చి ఆనందించి మమ్మల్ని ఆనందించడం కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు రంగరాజన్ గారు. చాలా మంచి మాట చెప్పారు. ఏంటంటే బాధ్యత అన్నది సంస్థకి, కార్యవర్గ సభ్యులకి, కళాకారులకి కాదు, ప్రేక్షకులకు కూడా ఉంది. ఇప్పుడు మీరు రేపు వచ్చేటప్పుడు మీతో పాటు మరొక్కరిని తీసుకొచ్చారు అనుకోండి, అంతకన్నా ఇంకేం అక్కర్లే. హాల్ నిండుగా ఉంటుంది, కళాకారులకి ప్రోత్సాహం అందుతుంది. ఇప్పుడు ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ సోమయాజులు గారిని వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా నమస్కారం. నా వల్ల కొంచెం ఆలస్యం జరిగింది, కానీ అది ఆలస్యానికి కారణం నా కంట్రోల్లో లేదు. ప్రసన్న కుమార్ గారు ఫోన్ చేసినప్పుడే చెప్పాను, అయ్యా 5-10 గంటలకి 5 గంటల 10 నిమిషాలకి ఆ ఫ్లైట్ వస్తుంది, అటు ఇటు అయితే కార్యక్రమం ఆలస్యం అవుతుందంటే పర్వాలేదన్నారు. మన నగరం విశాఖ మహానగరం అయిపోయింది. ఇంకొక ట్రాఫిక్లో కొంచెం ఆటంకాలు కలిగి ఆలస్యమైన మీరందరూ క్షమిస్తారని ఆశిస్తూ 2 నిమిషాలే మాట్లాడతాను. నాకు ఈ ప్రోగ్రాం చూసాక చాలా ఆనందంగా ఉంది. నాకు 3 నిమిషాలే మాట్లాడడానికి ఇచ్చారు. దానికన్నా ముఖ్యం ఏంటంటే పేరాల బాలమురళీకృష్ణ గారి ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఎవరు మాట్లాడినా ఇది నిండుగా ఉండదు, సభగా కూడా ఉండదు. నాకు ఈ 3 నిమిషాలు ఇచ్చినందుకు చాలా సంతోషం. దానికన్నా ముఖ్యం పేరాల వారి కన్నా ముందు ఇచ్చినందుకు ఇంకా సంతోషం. వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా నాన్నగారికి భారతీయ గాన సభ, విశాఖ మ్యూజిక్ అకాడమీ వీటిలన్నిటితోనూ చాలా ఏళ్ళ నుంచి సంబంధాలు ఉండేవి. నేను నా చిన్నప్పుడు వివేకానంద హాల్, మీకు ఎంతమందికి తెలుసో తెలీదో కానీ, శారదాబాల విహార్లో వివేకానంద హాల్ అని ఉండేది. అక్కడ ఈ కచేరీలు ఇవి జరిగేవి. ప్రేక్షకుల నేల మీద కూర్చుని వినడం, మహానుభావులు రావడం, తర్వాత ఈ ప్రాంగణం ఏర్పడడం, ఎందరో మహానుభావులు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా నాకు చూడడం జరిగింది. వారు చెప్పినట్టు వృత్తిరీత్యా న్యాయవాదిని, ఉద్యోగరీత్యా న్యాయమూర్తిని, కాలక్రమేణా విశ్రాంత న్యాయమూర్తిని అయ్యాను. ఇంక బోల్డ్ ఖాళీ ఉంటుంది ఈ నగరంలో. మొన్నే ఎవరికో చెప్తున్నాను, మా ఊరికో ప్రత్యేకత ఉందండి. ఇప్పటికీ కళలకి, కళాకారులకి, ఇంటలెక్చువల్స్కి, స్పీకర్స్కి ఇంకా ఇక్కడ ప్రాధాన్యత ఉంది. ఇటువంటివి ఇంకా ఇక్కడ ఈ ఊర్లోనే మీకు వినబడతాయి, కనబడతాయి. ఇంకే ఊర్లోనూ ఏ పట్టణంలోనూ లేదు. మేబీ మెడ్రాస్ వస్తే దగ్గర వస్తుందేమో, కానీ ఈ మహానగరానికి ఉన్న ప్రత్యేకతది. నాకు కూడా అదృష్టం, ఇక్కడ పుట్టి పెరిగాను. ఈ అదృష్టం నాకు ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతని. ఈ ఫంక్షన్స్ చాలా బాగా జరగాలని ఐ హోప్ దిస్ 1 week goes off wonderfully well and all this galaxy of great artists perform here and you all have a wonderful week of culture enriched by these great artists. I also wish to support what the learned president has said. All of us also have a duty. పేరాల బాలమురళీకృష్ణ గారు తనదైన శైలిలో బై 1 get 1 లాగా ఈచ్ 1 get 1 అని ఆయన ఇప్పుడే చెప్పారు పక్క నుంచి. మీరు కూడా ఇంకా ప్రేక్షకులను తీసుకొచ్చి హాల్ నిండితే వచ్చే ఆర్టిస్టులు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దీంతో సెలవు. నా ఆలస్యాన్ని మళ్ళీ క్షమిస్తారని ఆశిస్తూ నమస్కారం. ధన్యవాదాలు సోమయాజులు గారు. మంచి మాట చెప్పారు. బై 1 get 1 అన్న పాయింట్ చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ధన్యవాద సమర్పణ మా ఉపాధ్యక్షులు పేరాల బాలమురళీకృష్ణ గారు చేసిన తర్వాత ఈ సభ ముగుస్తుంది. ఆ తర్వాత కొంతసేపట్లో సంగీత సభ ఆరంభం అవుతుంది. సభాయ నమః. సభా సరస్వత్యై నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. ఈనాడు 54వ సంగీత నృత్య వార్షికోత్సవం విశాఖ మ్యూజిక్ అకాడమీ న్యాయంగా ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు వారు ఎప్పటికీ సమన్యాయం ప్రదర్శిస్తారు. పండితాః సమదర్శినః అన్నట్లుగా గీతాచార్యుడు చెప్పినట్లు మరి వారి యొక్క చల్లని చేత్తో
ఈ ఉత్సవాలు ప్రారంభం అవటం మనందరి అదృష్టం. మరి మా అధ్యక్షుల వారు చెప్పింది మంచి మాట. శ్రీ రంగరాజన్ గారు, ఈచ్ వన్ క్యాచ్ వన్. అలాగా ప్రతి ఒక్కరూ కూడా మరొక్కరిని తీసుకురండి. మనందరికీ ఈ బాధ్యత ఉంది. అలాగే మా కార్యదర్శి కనుసన్నల్లో నడుస్తూ ఉంటాం. మేమంతా కళా సైనికులం. ధన్యవాదాలు. ఇవాళ మంచి రోజు, రేపటి నుంచి మరీ మంచి రోజు. ధన్యవాదాలు. ఈ సభా కార్యక్రమం ఎంతతో ముగించుకుందాం మనం. ధన్యవాదాలండి అందరికీ.